యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు అషూరు రాజు దేవుని నామమును కించపరచుచు యూదుల మనోధైర్యమును కృంగదీయుచు మాట్లాడిన మాటలను బట్టి హిజ్కియా వినయముతో విశ్వాసముతో చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఇది. దేవుడు ఈ మాట పలికిన వినయము విజయమును కలుగు చేయుటనకు నిదర్శనమును హిజ్కియా జీవితము కనుక మీ జీవితంలో కూడా దూషణ, అవమానము, నింద కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆ మాటలకు ఆ యొక్క సందర్భమును బట్టి దుఃఖపడుతూ కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో నీ బాధను కుమ్మరించు. దేవుని శక్తి పైన ఆధారపడు. దేవుని చిత్తమునకు విధేయత చూపుము. తద్వారా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను సంరక్షణ. ప్రార్థన వినయముతో, విశ్వాసముతో, పట్టుదలతో, ఆసక్తితో, అత్యాశక్తితో దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు వెంటనే జవాబు నువ్వు పొందుకుంది. ఆ ప్రార్థన ధూపము దేవుని సన్నిధిలో చేరుతుంది. కనుక నీవు చేయు ప్రార్థన దేవుని చిత్తానుసారముగా ఉన్నదో లేదో అనేది పరీక్షించుకొని దేవుని చెంత నీ ప్రార్థన ధూపమును సమర్పించు వినయపూర్వకముతో. అప్పుడు దేవుడు నీ ప్రార్థనను అంగీకరించి నీకు గొప్ప విజయాన్ని, విడుదలను చేకూర్చును. నీకు బాధ కలిగిన వేళలో కృంగిపోకూడదు. నీవు చేతకాని దానవు అవుతావు, చేతకాని వాడు అవుతావు. ప్రార్థనలో గొప్ప విజయం ఉంది. ఆ విజయాన్ని నువ్వు పొందుకుంటే జనులు నిన్ను చూచి భయపడుదురు. ఎందుకంటే గొప్ప దేవుడు నీతో ఉన్నారు. ఆయన సంరక్షణలో నీవు ఉన్నావు. ఆయన చేతి నీటిలో నీవు కప్పబడి ఉన్నావని ఎన్నడూ కూడా మరచిపోకు. నిన్ను అనుక్షణం కాచు దేవుడు ఆయన అరచేతిలో నేను చెక్కి ఉన్నారు. అటువంటి గొప్ప దేవుని ఆరాధించు. నీవు విజయాన్ని కోరుకో. ఆ విజయం దేవుని నుంచి రావాలి. అటువంటి ఆశతో దేవుని ప్రార్థించు. తప్పక నీకున్న సమస్య ఈరోజే తీర్చబడుతుంది. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.